నేటి నుంచి ఇందిరమ్మ కోటి చీరలు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, టాలీవుడ్ సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు. నేడు పుట్టపర్తికి ప్రధాని మోదీ స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మావోయిస్టులు లొంగిపోవాలన్న మాజీ నేత వేణుగోపాల్, లొంగిపోయేవారు తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ విడుదల. రేపు సిబిఐ కోర్టుకు హాజరు కానున్న ఏపీ మాజీ సీఎం జగన్, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు. పుట్టపర్తిలో సచిన్ టెండూల్కర్ ను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్, సచిన్ తో పలు అంశాలపై చర్చించిన లోకేష్. ఇందిరమ్మ కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2 దశల్లో కార్యక్రమం జరగనుండగా మొదటి దశలో నేటి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. सूरज चांद रहेगा, इंदिरा गांधी, इंदिरा गांधी, जब तक सूरज चांद रहेगा अमर है, अमर है। ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధి సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన తెలిపారు. రవి అరెస్ట్ నేపథ్యంలో మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పైరసీ చేసే వారిలో భయం పుడుతుందని అభిప్రాయపడ్డారు. తాను ఎంతో కడుపు మంటతో, ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఎంతో కడుపు మంటతో, ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు. రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్ డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు.
పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి జయంతోత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. వారి ఉన్నతికి కృషి చేశారు. శారీరక ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారు. 2011 వరల్డ్ కప్ లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్యసాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేం ఆ సంవత్సరంలో ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు. In 2011, after having played multiple World Cups, I knew that that was going to be my last World Cup. There were huge expectations. Emotions were running high. We were having a camp in Bengaluru, and I received a phone call saying that Baba has sent you his book. It brought a smile to my face. I knew that this World Cup is going to be a special one for us. It gave me that confidence, that inner strength, as you call it, as an athlete, I would say that spring in my legs. It was very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011. When India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy, the entire nation was celebrating. It was the golden moment of my cricketing life. I don't think I've expressed anything like that in my career, where the entire nation got together and they were celebrating. And that was only possible because of the blessings of our well-wishers and our gurus, and above all, Baba's blessings. It gave me the inner strength to go out and give my best, and reassured during all those challenges whenever I was on the field. It reassured that face those challenges without any fear, because Baba is with you. Today, when I stand here, being able to join all of you to celebrate this momentous occasion, I consider myself very, very lucky. It's a huge honor that we have all come together to show our respect and express our love to our beloved Baba. I'm very sure, like in the past, Baba has guided us, given us the strength to face all the challenges. He'll continue to do so. Bless us with good health and happiness. Once again, thank you very much for having me here. సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతి చెందాడు. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లి గవ్వలేదు. మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లాడు. అక్కడ సాయానికి ఎదురు చూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని 5 గంటల పాటు ఎదురు చూసిన హృదయ విదారక ఘటన మహబూబాద్ నగర్ లో చోటు చేసుకుంది. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు చేరుకొని పోక్లేయిన్తో గుంత తీయించి ఖననం చేశారు. 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగే ఉన్నామని, తాను అనారోగ్యానికి గురయ్యానని బాలరాజ్ తెలిపారు. ఎంత విషాదకరమైన ఘటన అంటే, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కన్న కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి 8 గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. అమ్మలో కూడా బిడ్డ ఉండలేనా కొంచెం ప్రశాంతంగా ఉండను.
ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారిందని, పరిస్థితులను అర్థం చేసుకుని తాము ఆయుధాలను విడనాడాలని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని చెప్పారు. తన ఫోన్ నెంబర్ 8856038533 అని తెలియజేశారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं। हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। धन्यवाद। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడి సాయి కుల్వంత్ హాల్లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. मुझे संतोष है कि श्री सत्य साईं बाबा की प्रेरणा से साई सेंट्रल ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज, इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं। आज एक व्यवहारिक मॉडल के रूप में हमारे सामने है। आप सभी पानी, हाउसिंग, हेल्थ केयर, न्यूट्रिशन, डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में अद्भुत कार्य कर रहे हैं। मैं कुछ सेवा कार्यों का विशेष तौर पर जिक्र करना चाहूंगा। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। ओडिशा में बाढ़ प्रभावित परिवारों के लिए 1000 मकान बनाए। जो गरीब परिवार पहली बार
श्री सत्य साई अस्पतालों में आता है, वो देखकर दंग रह जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है। यहां इलाज भले मुफ्त है, लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता। साथियों, आज ही यहां 20,000 से ज्यादा बेटियों के नाम पर सुख किया है। ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమ ఆస్తుల కేసులో రేపు హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి అని సిబిఐ వాదించింది. నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అయితే బాలయ్యకు కోపం రాదు, కానీ వస్తే పక్కన ఎవరు ఉన్నా ఇచ్చి పడేస్తుంటారు. తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఏం జరిగిందో కానీ ఎయిర్పోర్టుకు వచ్చిన అభిమానిపై బాలయ్య చిందులు వేశారు. నిన్న ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపో అంటూ మండిపడ్డాడు. సాయంత్రం ఈవెంట్ లో కూడా వాడు కనిపించకూడదు అంటూ సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు. బాలయ్య అభిమానిపై రెచ్చిపోయారు.
సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కుట్రలకు తెరలేపారని సిఐఐ సదస్సు తర్వాత ఆయన చేసిన వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు చేసిన వాగ్దానాలకు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న విడుదల రజని పథకం ప్రకారం ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సంస్థను ప్రైవేటు పరం చేయడం లేదంటూ ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని విడుదల రజని సవాల్ చేశారు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పరు? దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్ళు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండంగా అడుగుతానే ఉంటాం, అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా. మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? అంటే ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని పారిపోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా నుండి ఎంచోపోయిన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు, కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్, అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మన జాతి నినాదం, ఆంధ్రుల యొక్క ఊపిరి. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్ తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో మాట్లాడాడనేది దుర్మార్గం అని తెలియజేస్తున్నా. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి. మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? ఆయన అధికారంలోకి వస్తే, జనరల్ గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ ని, పబ్లిక్ సెక్టార్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి,
ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రివర్స్ గా ఉంటుందనే చెప్పాలి.